పరిస్థితి ఉంటే మీరు సంపద సృష్టిస్తామని చెప్పినారు. సరే, ఇప్పుడు 3 నెలల్లో 4 నెలల్లో సంపద సృష్టించలేకపోయినారు. మీరు సంపద సృష్టిస్తారని నమ్మకం మీకు ఉంది కాబట్టి, అదే మాట చెప్పినారు కాబట్టి, ఇప్పుడు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వందనం కావచ్చు, లేకపోతే అది రైతులకి మీరు ఏ పేరు పెట్టినారో అది కావచ్చు, అది వచ్చే సంవత్సరం అంటే ప్రజలను మోసం చేయకోకుండా ఇస్తారా అని చెప్పి తీసుకుంటున్నాను. అది ఇస్తే మీ చిత్తశుద్ధే నిలబడుతుంది. మీరు ప్రజలకు చెప్పిన వాగ్దానమే అది ఫుల్ఫిల్ చేసినట్టు అవుతుంది. సో అది చేస్తారా చేయరా అనేది మీరు దయచేసి చెప్పాలి. అదేవిధంగా ఇంకా ఎన్నో ఉన్నాయి. సూపర్ 6 లో ఉండేవి ఇంతవరకు ఒకటి కూడా అమలు చేయలేదు. దానికి గైడ్ లైన్స్ ఇంతవరకు చెప్పలేదు. ఎప్పుడు అమలు చేస్తామనేది చెప్పలేదు. అసలు ఈ సంవత్సరం అమలు చేస్తామనేది చెప్పలేదు. ఇవన్నీ చెప్పకపోకుండా మరి ఈ 3 నెలల్లోనే 20,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారో అది దానిపైన శ్వేతపత్రం అనేది రిలీజ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సంపద సృష్టించడం అంటే ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు 3 రోజులకు వరకు చూస్తే ఒకసారి మాకు అర్థమవుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలని ఆడ్ చేసి ఆ డబ్బులు మిగిలించుకోవడం, వీళ్ళు ఇస్తామన్న పథకాలు ఈ సంవత్సరం వాయిదా వేయడం, సో ఆ డబ్బులు మిగిలించుకోవడం, ఇదంతా కలిపి సంపద సృష్టి అని అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సంపద సృష్టి అంటే దాని అర్థము ఇదే, లేకపోతే నిజంగా ఏదైనా ఆదాయం సృష్టించి ప్రజలకు పంచుతారా అనేది ఇంకా చంద్రబాబు నాయుడు గారే చెప్పాలా అని చెప్పేసి తెలియజేసుకుంటూ